ఊరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం అనమాట. రోడ్డు కానీ చూసినట్లయితే అసలు గుంతలు గుంతలుగా ఉంది. ఇప్పుడు మనం వెంకటేశ్వరం ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా కమ్మిలతో పైకి వచ్చేస్తున్నాయి. బండ్లకైతే పంచర్లు కానీ యాక్సిడెంట్లు కానీ చాలా జరుగుతాయి. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 70138099. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ మనం అయితే నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒకసారి మీరు కానీ రోడ్డు కానీ చూసినట్లయితే మొత్తం అసలు గుంతలు గుంతలుగా ఉంది. దాంతోపాటు ఈ యొక్క బ్రిడ్జికి మధ్యలో ఇలా బిల్స్ టైప్ అయితే ఉంటాయన్నమాట. అవైతే చాలా డ్యామేజ్ అయిపోయినాయి. మీరు పక్కన ఇక్కడ నిల్చుకున్నా, బైకులు పోతున్నా, ఆటోలు పోతున్నా, కార్లు పోతున్నా మొత్తం అదురుతూ ఉందన్నమాట. చాలామంది చెప్తా ఉన్నారు ఈ బ్రిడ్జ్ చాలా డ్రైనేజ్గా ఉంది, దీని ఏదో ఒకటి మరమ్మతులు ఏదో ఒకటి చేయాలని చెప్తా ఉన్నారు. దానికోసం కింద కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్లు పెడతా ఉన్నారు మా యొక్క వీడియోస్ కింద. అందుకోసం ఒకసారి దీని పరిస్థితి మీ అందరూ చూపిద్దామని ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఒకసారి మనం కానీ గమనించినట్లయితే మొత్తం ఆ కమ్మిలన్నీ పైకి వచ్చేస్తున్నాయి. ఆ మధ్యలో ఆ లబ్బర్ స్ట్రిప్ అంతా మొత్తం పాడైపోయింది. కమ్మిలు పైకి వచ్చేసి ఆ టైర్లు పంచర్ అయిపోవడం కానీ, టైర్లు పగిలిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎక్కువ యాక్సిడెంట్లు అయితే జరుగుతాయన్నమాట. మన యొక్క ఆత్మకూరు ఫ్లైఓవర్ అనేది యాక్సిడెంట్లకి పెట్టింది పేరు అని చెప్పొచ్చు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ అది జరిగింది ఇదే ఫ్లైఓవర్ మీద అనమాట. చూశారు కదా ఎంత అధ్వానంగా ఉన్నాయో. అలాగే ఆ కమ్మిలు చూడండి, కమ్మిలు మొత్తం బయటకు వచ్చేసి రోడ్డు మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. మరమ్మతులు అయితే చేశారు, ఒకప్పుడు ఇంకా అధ్వానంగా ఉండింది. చూసారంటే మీకు విజువల్లో కనిపిస్తూ ఉంటుంది, మరమ్మతులు చేసిన ఆనవాళ్ళుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇట్లా చిన్న మరమ్మతులు కాకుండా కొంచెం శాశ్వత పరిష్కారం కోసం మరమ్మతులు చేస్తారో మరి కొత్త బ్రిడ్జ్ చేస్తారో మనకే తెలియదు. కానీ మన సాస్ టీవీ తరపున మనం ఏం చూపిస్తున్నామంటే రోడ్లు ఇలా ఉన్నాయి, కొంచెం చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మన గవర్నమెంట్ దాకా అయితే వెళ్ళాలి. గవర్నమెంట్ కానీ చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి సార్, మనకు రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. కొంచెం మీరు చొరవ చూపించి ఈ రోడ్ని కానీ కొంచెం బాగా చేస్తే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ బ్రిడ్జి మాత్రమే కాదు, మన వెంకటేశ్వర బ్రిడ్జి కానీ అలాగే ఉంది. ఒకసారి దాని గురించి కానీ తెలుసుకుందాం రండి. సో మనం ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కానించి ఇప్పుడు మనం వెంకటేశ్వరం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా అక్కడక్కడ సేమ్ అక్కడ మనం ఏదైతే చూసామో అదే విధంగా అక్కడక్కడ కమ్మిళ్ళు వేస్తున్నాయి. ఇక్కడైతే ఇంకా కమ్మిళ్ళతో పైకి వచ్చేస్తున్నాయి. బండ్లకైతే పంచర్లు కానీ యాక్సిడెంట్లు కానీ చాలా జరుగుతాయి. దాంతోపాటు వాహనాలు పోతా ఉంటే బ్రిడ్జ్ అయితే చాలా అదరుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా దీని మీద అధికారులు దృష్టి సాధించాలి. సో చూశారు కదా ఎలా ఉన్నాయో ఈ యొక్క గుంటలు, ఈ యొక్క కమ్మిలు, వీటి వల్ల ఎంత ప్రమాదం మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఖచ్చితంగా దీని మీద అధికారులు అయితే దృష్టి సాధించి స్టాండర్డ్గా మరమ్మతులు చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలని కోరుకుంటున్నాను మా సాస్ టీవీ తరఫున. కెమెరామెన్ మహేష్తో వినీత్, సాస్ టీవీ.